రేణుకమ్మ ఒక జానపద గేయం మంచిది, జోసుగా ఉత్సాహంగా ఒక పాట పాడము. వంక తాడెక్కినాడే వన్నెల గౌడా ఓ తుమ్మెద మాయల గౌడా ఓ తుమ్మెద కళ్ళు పోస్తావా గౌడా కళ్ళు పోస్తావా ఓ తుమ్మెద కళ్ళు పోస్తావా ఓ తుమ్మెద తెచ్చుకోవే తెల్ల సెమ్ము తేర పైకము ఓ తుమ్మెద తేర పైకము ఓ తుమ్మెద కళ్ళునేమో కలిపినాడే వన్నెల గౌడా ఓ తుమ్మెద మాయల గౌడా ఓ తుమ్మెద వంక తాడెక్కినాడే వన్నెల గౌడా ఓ తుమ్మెద మాయల గౌడ ఓ తుమ్మెద. కొన్నెల గౌడు వంక తాడెత్తిండు, వంక తాడు ఎక్కిన ఆయన రేణుకమ్మ కళ్ళు పోసిండా? పోయలేదా? అరే గౌడ మంచి గౌడ కాదు. సరే అమ్మ, పిల్లలు ఏం చేస్తారమ్మా? చదువుకుంటారు సార్. ఏం క్లాస్ చదువుతున్నారు? ఒక ఆయన 7, ఒక ఆయన 3 సార్. ఓకే, చిన్న పిల్లలే. అవును. మీ సారు చనిపోయింది సార్. అవునా? ఎట్లమ్మా? హార్ట్ అటాక్ వచ్చింది. అరే రే 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 రే. ఏం చేస్తాం, ప్రకృతి అదే చిన్నతనంలో నీకు చాలా ఇబ్బందికరం. ఇక నిన్ను ఎక్కడికో ఎమోషన్గా వెళ్ళిపోయాను. ఆ బాధ మనం తీర్చలేనిది. ఇప్పుడు అమ్మాయి నాయన అత్తగారు అంత సపోర్ట్ ఉందమ్మా? అమ్మ నాన్న కూడా లేరు సార్. అయ్యో, అమ్మ నాన్న కూడా లేరా? అవును సార్. ఓకే. ఇప్పుడు అత్తగారి ఇంటికాడ మీకు మరుదులు తోటికోడళ్ళ వీళ్ళందరూ ఉన్నారా? ఉన్నారు సార్. ఉన్నారా? అందరూ మంచి కుటుంబం కలుపుకోవటం, పిల్లలకి సపోర్ట్ చేయటం. కలిసే ఉంటాం సార్. ఓకే ఓకే, మంచిది మంచిది, సంతోషం. ఇల్లు ఉందమ్మా నీకు? ఇల్లు లేదు సార్. ఇల్లు కూడా లేదా? ఇంటి చోటు ఉందా? ఉంది, కాలసాలం ఏం లేదు సార్. అది కూడా మా అత్త కట్టిన జాగాల కాడ ఉంది, కానీ అది నలుగురం వేసుకోవాలి సార్. ఓకే, నలుగురు కొడుకులా? అవును సార్. మీ అత్తగారు నలుగురు? అవును సార్. ఓకే. మరి ఇప్పుడు ఇల్లుకి ఏమన్నా దరఖాస్తు పెట్టుకున్నావా? పెట్టుకున్నా సార్. పెట్టుకుంటే మరి చోటు ఉందా? ఇంట్లో చోటు ఉందా? ఇంట్లో చోటు ఉంది, కానీ ఆడ నలుగురికి ఎట్లా అని ఆలోచిస్తున్నాం సార్ జాగా. ఇంకా మరి ఆడన్నా కష్టం. ఇప్పుడు నేను ఇదంతా రెక్కల కష్టమే. రెక్కల కష్టం. పిల్లల్ని గురుకుల పాఠశాల వేసినవా? గవర్నమెంట్ మీ ఊరు స్కూలా, ప్రైవేట్ బడా? గవర్నమెంట్ సార్. మీ ఊరిదేనా? మా ఊరు. మరి గురుకుల పాఠశాలలో ఎందుకు వేయలే? వాళ్ళ అబ్బాయిలు చిన్న ఊరు కదా, హాస్టల్ నుంచి 7వ తరగతి పిల్లోడికి 5వ తరగతిలో వేయొచ్చు కదా. నన్ను వదిలిపెట్టి పోనంటుండు సార్. అరే చెప్పుకో. నువ్వు ఏం చెప్పాలంటే పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి. మీ ఆయన లేడు, రెక్కల కష్టం. నాయన నువ్వు ఇంటికాడు ఉంటే చెడు తిరుగులు తిరుగుతూ నిన్ను నేను అన్ని రకాలుగా చూసుకోలేను. నీకు గవర్నమెంట్ ఏమి ఇస్తుంది? అన్నం పెడుతుంది, బుక్స్ ఇస్తుంది, బట్టలు ఇస్తుంది. అక్కడనే నీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించి చదువు చెప్తున్నప్పుడు నాయన అరే చదువుకో బుద్ధిగా, మన కష్టాలన్నీ తీరుతారని చెప్పాలి. అబ్బాయి అంటుండు కదా సార్, వదిలిపెట్టిపోతే నువ్వు ఒక్కదాని ఉంటావు మమ్మీ. ఓకే. ఇబ్బంది కాలు నొచ్చిన కడుపు నొచ్చిన చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా, నేనే ఉంటా అని ఉంటుండు సార్. ఎక్కడ చిన్నతనంలోనే పెద్ద మాట చెప్పాడు నీకు, పెద్ద ధైర్యం కూడా అది. ఆ మాట నువ్వు అన్నం తినకపోయినా ఏం కదా, నీకు అంత ధైర్యం, సపోర్ట్ మాట అనమాట. నీ దుఃఖాన్ని మనం ఏమి సరే ఆర్చలేము, తీర్చలేము, కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ప్రకృతి అట్లా శాపంగా మారిద్ది. అది అయితే మీ అత్తమ్మ మంచిగా చేయగలిగి ఉన్నారా? అసలు మాకేం లేదు సార్. ఏం చేయలేరు వాళ్ళు కూడా. ఓకే. లేరు సార్. నా రెక్కల కష్టమే నేను చేసుకొని తినాలి సార్. పెన్షన్ వస్తుందమ్మా? అవసరం లేదు మీ సార్ పోయి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అయిందా? మా జనపదాల ఛానల్ నుంచి మీకు ఏదన్నా ప్రభుత్వం నుంచి అందే సహాయాన్ని ఏదన్నా ఉంటే అందించే విధంగా మేము మీకు కృషి చేస్తాం. మీ ఎమ్మెల్యే గారు మందుల సామెల్ గారే కదా, ఎమ్మెల్యే గారు కూడా మా ఛానల్ ద్వారా మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇల్లు వచ్చేటట్టు, ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టు చేద్దాము. తర్వాతలకి నీకు ఇంత దుఃఖంలో కూడా పాటను నమ్ముకొని ఉన్నావు, పాటతోనే పయనిస్తున్నావు. సరితమ్మ పాట పాడితే మీరు కోరస్లకు పోతారు, సరితమ్మ కథలుగా పోతే మీరు కథలుగా పోతారు. దాంట్లో మీకు కొంత ఆనందం ఉంది కదా. ఇప్పుడు ఒక చిన్న మాట అడిగితేనే చాలా దుఃఖం తీశారు. ఆ దుఃఖాన్ని అంత దిగమింగి నువ్వు సంతోషపడిన గడియలు ఉంటాయి కదా, నీ సంతోష గడియల్ని ఒక పాట ద్వారా చెప్పు మాకు. దోరంచే దోరంచే ఉయ్యాలో మాకు దోరంచే ఉయ్యాలో, దోరంచే కింది నుంచి ఉయ్యాలో పోయేవారెవరమ్మా ఉయ్యాలో, బ్రహ్మదేవిని బిడ్డ ఉయ్యాలో, శివుని కోడాలు ఉయ్యాలో, ఏమమ్మ లచ్చువమ్మ ఉయ్యాలో, ఆకు దొరికింద ఉయ్యాలో, ఆకు దొరికింది గాని ఉయ్యాలో, ఆత్మాలెవరమ్మ ఉయ్యాలో, దయగల్ల తల్లిదండ్రి వియారో దగ్గర లేరైరి వియాలో, ఆత్మగల్ల అత్తగారు వియాలో ఆదుకో వియాలో,
వంగి కాళ్ళు మొక్కే ఉయ్యాలో వదినే లేదా ఉయ్యాలో దోరంచే ఉయ్యాలో వాకు రంచే ఉయ్యాలో. ఓకే, చాలా చక్కగా పాడావు పాటలు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు పాడిన పాటల్ని ఎక్కడి నుంచి రాసుకుంటావు?